దెయ్యం గారు, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నానండి. ఒక బండదాన్ని నాకు ఇచ్చి నిశ్చితార్థం చేసేద్దామని చూస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. అందుకే నేను పారిపోదామని. నిశ్చితార్థం చేసుకోవచ్చు కదా, త్వరగా పెళ్ళైపోతుంది. నాకు చావవుద్ది. అది అమ్మాయిలా ఉండదు, ఆంబోతులా ఉంటుంది. అయితే నిశ్చితార్థం చేసుకోవు. చేసుకుంటే నేను చచ్చిపోయినట్టే. నీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తాం. హ? మీరు కూడా సొల్యూషన్ చెప్తారా? ఏంటో చెప్పండి. అయితే మాతో కలిసిపో. కలిసిపోవడం ఏంటి? నువ్వు నిశ్చితార్థం చేసుకుంటే చస్తాను అన్నావు కదా, అదే ముందే చచ్చిపోయి మాలో కలిసిపో. అప్పుడు దెయ్యాలకు ఎవరు నిశ్చితార్థం చెయ్యరుగా. అంతేగా అంతేగా. నేనెందుకు చచ్చిపోవాలి? నేను చచ్చిపోను, పారిపోతాను. చంపేస్తాం. చంపేస్తాం. అయితే నిశ్చితార్థం చేసుకో, లేదంటే చచ్చిపోయి మాలో కలిసిపో. ఇది తూచి, ఇది అన్యాయం. ఇదిగో, కాసేపు అయితే మా బాస్ వస్తుంది. ఆవిడొచ్చిందనుకో, డైలాగులు ఉండవు, మింగేయడమే. మింగేస్తారా? శరణ్, దయ్యం! చరణ్, దయ్యం, 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 దయ్యం. దయ్యం కాదు, నేను చరణ్, పల్లవిని. నువ్వా? ఈ టైంలో మనుషులు బయట తిరగకూడదంట. వెళ్ళు, వెళ్ళి గదిలో వెళ్ళి పడుకో. ఎవరు చెప్పారు? బయట దెయ్యాలున్నాయి, కనపడలేదా నీకు? దయ్యాలా? దయ్యాలు మన ఇంటికి ఎందుకు వస్తాయి? అబ్బా, అవి మన ఇంటిని గెస్ట్ హౌస్ కింద వాడుకుంటున్నాయంట. అది కాదు చరణ్. ఇదిగో, నేను నీకు ఇప్పుడేం చెప్పలేను, ముందు నువ్వు వెళ్ళిపో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దయ్యాలేంటి? నేను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ ఎవరు మీరు? నేనే. దయ్యాలం. దయ్యాలా? మిమ్మల్ని? దయ్యాలా? దయ్యాలని భయపడుతున్నారా జనాన్ని? ఆగు. రేపు జరుగుతుందిగా. జరగకుండా ఉండాలని మా వాళ్ళు ప్లాన్ చేశారులే. 2-3 రోజులు ఎవ్వరికి కనపడకుండా ఫోన్ కూడా ఆపేసి ఎటైనా పారిపోతాను. అప్పుడు నిశ్చితార్థం జరగదు కదా. ఎలా ఉంది? పారిపోరా. ఇంతకంటే ఇప్పుడు వేరే దారి లేదు. నువ్వైతే పారిపో. అది మ్యాటరు. అందుకే నా మనోడు ఎక్కడ జంప్ అయిపోతాడోనని నిద్ర మానుకుని కూర్చున్నాం. ఆ దరిద్రుడేమో 1 గంట వరకు వెయిట్ చేసి ఇప్పుడు బయలుదేరాడు. వెంటనే మాస్కులు పెట్టుకుని మేమిద్దరం దెయ్యాలమని చెప్పి భయపెట్టి లోపలికి పంపించాం. అమ్మా, పెద్ద స్కెచ్ వేశాడు మీ మనవడు. వాడు స్కెచ్ వేస్తే మనో రివర్స్ స్కెచ్ వేయలేవా? ఇక ఈ నిశ్చితార్థం ఎవడు ఆపుతాడో ఎలా ఆపుతాడో చూద్దాం. చంపేశావు కదరా. నువ్వు లేవనుకుని, అలాగే నిశ్చితార్థం జరగదనుకుని ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని పనులు మేమే చేశాం. ఎప్పుడైతే ఏముందమ్మా, 5 నిమిషాల్లో అది అన్ని రకాల వంటలు చేయడం దాని వల్ల అవుతుందా? అది ఓడిపోతుంది కాబట్టి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు ఎత్తు వేసావురా, అది ఎత్తి కుదేస్తుందనేదే మా భయం. టట్టడాయ్. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏంటి ఒకటే డిష్ తెచ్చా? 3 కదా చెప్పింది. 3 కదా వస్తాయమ్మా. ముందు మీ బావగారికి ప్లేట్లో టిఫిన్ పెట్టు. నాకు 3 ఐటమ్స్ కావాలని చెప్పాను కదా. వస్తుంది, వెయిట్ చేయమని చెప్పాను కదా.
ముందు మీరు కళ్ళు మూసుకోండి. వాట్? తినాలి అంటుంటే కళ్ళు మూసుకోమంటావేంటి? తినడానికి నోరుంటే సరిపోతుంది, కళ్ళు తెరవక్కర్లేదు. ఎందుకు? అయినా చెప్తుంది కదా, మూసుకోవడానికి ఏమవుతుంది? సరేలే మూసుకుంటాం. ఏ మూసుకొని తినలేం అనుకుంటున్నావా ఏంటి? కమాన్. ఫస్ట్ ఏం కావాలి? ఐ వాంట్ రసం. హ్మ్. తిను. ఇదేంటి? రసం. నాకు సాంబార్ కావాలి. సాంబార్ కదా, 1 మినిట్. ఇదేంటి మిగతా ఐటమ్స్ అంటే వస్తాయి అంది, ఇప్పుడు ఒక దాంట్లో నుంచే వేస్తుందేంటి? తిను. ఇదేంటో చెప్పరా? సాంబారు తెలిసిపోవట్లా? స్మెల్లే తెలిసిపోతుంది. కానీ నేను పులుసు కూడా అడిగానమ్మా. ఒరే చరణ్, ఇది రసం. సుమా, నువ్వాగు. వాళ్ళు చెప్తున్నారు కదా. నీకు పులుసే కదా కావాల్సింది? మ్మ్. 1 మినిట్.